హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కొబ్బరి అన్నం అనేది చేశాను. కార్తీక మాసం కదా, ఒకసారి మీరు కూడా ఈ విధంగా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి అలాగే ఆయిల్ వేసుకోవాలి. రెండు బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, టమాటీ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగానే కొబ్బరి పాలు అనేవి మిక్సీ పట్టి సైడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక లోటా రైస్ అయితే తీసుకున్నాను. ఇందులోకి 2 లోటాలు బాస్మతి రైస్కి నానపెట్టేసాను అనమాట. ఒక లోటా రైస్ నానపెట్టేసాను, అందుకనే 2 లోటాలు కొబ్బరి పాలు అనేవి చిక్కగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసి బాగా కలిపేసి తలతలు మరుగుతున్నప్పుడు అంతవరకు ఉండాలి. ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టితే తక్కువ వాటర్ వేయండి. నేను అప్పటికప్పుడే నానబెట్టాను, అందుకే కరెక్ట్ వాటర్ వేసాను. పర్ఫెక్ట్గా కొబ్బరి అన్నం అయితే కుక్ అయిపోయింది. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.